కొబ్బరి పాలతోటి పలావ్ చేస్తున్నా మీ అందరికి. కొబ్బరికాయలు, ఉల్లిగడ్డ అన్ని అయితే రెడీగా పెట్టుకున్నాము. కొబ్బరి పాలు పలావ్ ఇక తయారు చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు గిట్ట సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక తయారు చేస్తాం. ఇక చూడుర్రి. పచ్చి బఠానీ, ఇక కొబ్బరి తురుము అయిపోయింది. పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఇక పొయ్యి పెట్టడమే, ఇక వండడమే. పొయ్యి అయితే వెలిగించిన ఇక నూనె పోస్తున్నా. చూడుర్రి చూడుర్రి చూడుర్రి. నెయ్యి వేస్తున్నా. చూడుర్రిగా. చెక్క, లవంగ, పలవాకు వేస్తున్నది. ఊరిగా ఉల్లిగడ్డ 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 వేస్తున్నా. పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, ఎల్లుల్లి, ఎల్లుల్లి, దొడ్డుప్పు, దొడ్డుప్పు, పచ్చి బఠానీ, పచ్చి బఠానీ, వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. నిలబోయి గంగా పోయి నిలువోయి నమ్మో, నిలబోయి గంగా ఏడు. చాలు చాలు అయిపోయింది. ఆ మూత అవుతుంది. కొబ్బరి పాలు, కొబ్బరి పాలు, బాస్మతి రైస్ వేస్తున్నాయి. కొబ్బరి పాలు పోసినాక బాస్మతి రైస్ మొత్తం కలపాలా? మొత్తం కలపాలి. నిమితంగా కలుపు. ఓకే. కొత్తిమీర, పుదీనా వేస్తున్న చూడురిగా. నిమ్మరసం, మళ్ళీ ముందుకు ఎట్లా ముందుకు, మళ్ళీ ఎట్లా ఎట్లా ఎందుకు అనాలంటే ఈ రైస్ ఉంది కదా. అవును. ఈ రైస్ గింజ అనేది ఇరక్కోకుండా ఉంటది. బాస్మతి రైస్ గింజ ఇరక్కుండా మంచిగా ఉంటది. ఇట్లా ముందుకెళ్ళి మళ్ళీ ఇట్లా వెనక రావాలి. ఒక్కసారి చేస్తున్నా చూడు. ఇట్లా ముందుకెళ్ళినా మళ్ళీ వెనకరా, మళ్ళీ వెనకకు, మళ్ళీ ముందుకు. అంతా అయిపోయింది. అయిపోయింది. అన్ని అయిపోయింది. దినుసులు గినుసులు మొత్తం వేసాం. మూత పెట్టాక ఎంతసేపటికి? 5 నిమిషాలు ఉంచుతాం. 5 నిమిషాలు అయితే అయిపోతుందా? పెట్టు, మూత పెట్టిగా. ఏమన్నారు? 2 నిమిషాలు ఉండు, దమ్మేస్తుంది. దమ్మేయాల మళ్ళా? మరి దమ్మేయాలి కదా. అంతగా
చెప్పవా నువ్వు? 2 నిమిషాలు. నీ దగ్గర మస్తు బలం ఉందా రాజన్న? చూడు మూతది వాసన బాగా వస్తుంది రాజన్న. ఇది రాజన్న గుమగుమలాడుతుంది. చూస్తుంటేనైతే మస్తు ఉంది. ఆహాహా నాకైతే వాసన చూస్తేనే కడుపు నింతుంది. తిన్నాకైతే చెప్తా జర్రాగురిగా మీరు తింటాం. కాకా రాజన్న తయారుగా పెట్టినావా? తయారు పెట్టినా. అరటాక్ ఇట్లా పెట్టినా. వెళ్దాం బా. కొబ్బరి పాల పలావ్ తయారుగా ఉంది. వండినైతే వండించిన ఇలా నేను ఇట్లా వండా. మరి ఎట్లా ఉందో ఏ రకంగా ఉందో అయితే చూస్తాయిగా. కాలుతుంది. ఆహా ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. మాటలు గిట్ట వస్తలేవు. కాకా కొబ్బరి పాల పలావ్ అయితే మస్తు ఉంది, ఏకదమ్ ఉంది, ఇక జబర్దస్త్ ఉంది అనుకోరా. మీకు కూడా తినాలనిపిస్తుందా? చేసుకోపోరిగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.